మనకి ప్రాబ్లమ్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో చూసుకుంటే ప్లాంట్ అనేది మనకి దేని నుంచి వస్తది? సీడ్ నుంచి వస్తది కదా! ఫ్లవర్ అనేది దేని నుంచి వస్తది? కింద ఆప్షన్స్ ఇచ్చాడంటే బ్యూటిఫుల్, బడ్, గ్రీన్, టేస్ట్. మనకి విత్తనం నుంచి చెట్టు వచ్చేటప్పుడు మొగ్గ నుంచి పువ్వే వస్తది కదా! కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే మనకి ఈ నంబర్ సిరీస్ నుంచి ఎప్పుడు మనకి నంబర్ సిరీస్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినా దాని యొక్క వేరియేషన్ ఫస్ట్ తక్కువగా ఉంటే ఎడిషన్ అవుతున్నట్టుగా అండి. ఆ వేరియేషన్ అనేది చాలా లాంగ్‌గా పెద్ద పెద్ద అంకెలు మనకి కనిపించినట్లయితే మనకక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది. అది స్క్వేర్స్ అయినా అవ్వచ్చు, క్యూబ్స్ అయినా అవ్వచ్చు. ఇక్కడ నెంబర్ చూసుకుంటే వేరియేషన్ అనేది తక్కువగా ఉంది కాబట్టి కంపల్సరీగా ఎడిషన్ జరుగుతుంది. ఆ ఎడిషన్ ఎలా జరిగిందండి మనం చూద్దాం. ఓకే. 52, 53 అయింది కదా! అంటే ఇక్కడ ఎంత మనము +1 యాడ్ చేస్తే 53 అయింది. ఓకే. నెక్స్ట్ ఈ 53, 54 ఎలా అయింది? +4 చేసాం. ఓకే. ఇక్కడ 57 కాస్త 66 57కి 9 యాడ్ చేస్తే 66 వచ్చింది. నెక్స్ట్ ఈ 66కి 82 రావాలంటే ఎంత యాడ్ చేయాలి మనం? +16 యాడ్ చేయాలి. ఓకే. అట్ ద సేమ్ టైము ఈ 82కి ఎంత యాడ్ చేయాలి అనుకున్నట్లయితే మనం ఇక్కడ చూసుకుంటే నెంబర్స్ ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +4 ఉంది. అంటే మాక్సిమం ఇది 1 స్క్వేర్ అనుకుంటే 1 విల్ బి. ఇక్కడ 4ని ఏ రకంగా రాసుకోవచ్చు మనం? 4ని 2 స్క్వేర్ కింద రాసేసుకోవచ్చు. నెక్స్ట్ 3ని 3 స్క్వేర్ కింద రాసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 16 ఎలా రాసుకోవచ్చు? 4 స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నెంబర్స్ని ఏం చేశాడు? స్క్వేర్ చేశాడు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 1 స్క్వేర్ వచ్చింది, 2 స్క్వేర్ వచ్చింది, 3 స్క్వేర్ వచ్చింది, 4 స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఏది రావాలి కంపల్సరీగా? 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత మనకి? 25. అంటే ఇక్కడ మనం 25ని 82కి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సరు? 107 అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి ఇచ్చే ఆప్షన్స్‌లో 107 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో 107 ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. ఉన్నట్లయితే మనకి టెలివిజన్, ఎలక్ట్రిసిటీ, కార్ దేని ఇచ్చాడు. కరెంట్ ఉంటే కదా మనకి టీవీ పనిచేస్తుంది. అలాగే కారు ఒకవేళ పనిచేయాలంటే ఏముండాలి? ఫ్యూయల్, ఇంధనం ఉండాలి కదా! ఇంధనం ఉంటే కదా కారు పనిచేస్తుంది. కాబట్టి ఆన్సర్ అనేది ఫ్యూయల్ అవుతుంది. కొందరికి డౌట్ రావచ్చండి, సార్ టైర్లు ఉంటాయి కదా కారు వెళ్తుంది, కొందరు బ్రేక్ వేస్తే కదా కారు ఆగుతుంది అనేసి ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారండి. ఇక్కడ చూడండి వాడిచ్చిన ఏ విధంగా సంబంధం ఇచ్చాడు? ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఉంటేనే టీవీ పనిచేస్తుంది. ఫ్యూయల్, ఇందులో ఫ్యూయల్ వేస్తే మాత్రమే కారు వెళ్తుంది. ఆ విధంగా కంపారిజన్ చేసుకోండి దేనికైనా. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే క్యూ అనేది హెచ్కి ఈక్వల్ అవుతుందన్నాడు. ఎస్ దేనికి ఈక్వల్ అవుతుందనేసి మనం ఐడెంటిఫై చేయాలి. అసలు క్యూకి హెచ్కి మధ్య రిలేషన్ ఏముందో చూద్దాం ఒకవేళ. ఓకే. ఈ క్యూకి హెచ్కి క్యూ అనేది హెచ్ కింద బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి ఎంత రావడం జరుగుతుంది? -9 చేస్తే మనకి హెచ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎస్ అని కూడాను మనం -9 చేస్తే ఏది వస్తుంది? నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెట్ ఏది? జే. అంటే ఇచ్చిన ఆప్షన్స్‌లో మనకి ఏ అనేది జే ఉండడం జరిగింది కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ -9 అంటే ఏంటి లేదండి. ఓకేనా? క్యూ మనం ఆల్ఫాబెటికల్స్ 26 రాసుకుంటే ఈ క్యూకి ముందరకి మనం రావాలి. కోడింగ్ డీకోడ్ నుంచి ప్రాబ్లం అండి. ANNOYని వాడు ఏ రకంగా డీకోడ్ చేశాడు? ZMMLB కింద డీకోడ్ చేశాడు. SOUND సౌండ్‌ని ఏ విధంగా డీకోడ్ చేస్తారు? అసలు ఏకి జెడ్ ఎలా వచ్చింది? ఎన్‌కి ఎం ఎలా వచ్చింది? ఎన్‌కి ఎం ఎలా వచ్చింది? ఓకి ఎల్, వైకి బి ఎలా అంటే ఇవి ఒకదానికొకటి ఆపోజిట్ లెటర్స్ అండి. మనకి ఇచ్చిన 26 ఆల్ఫాబెట్స్ లెటర్స్‌లో 13 కింద మనం ఒకదానిపైన కింద ఒకటి రాసేసుకుంటే అది ఒకదానికొకటి ఆపోజిట్ వర్డ్స్ వస్తాయి. కాబట్టి ఏకి జెడ్, ఎన్‌కి ఎం వచ్చేటప్పుడు ఎస్‌కి ఇక్కడ మనము ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇక్కడ ఎన్‌కి ఎం వచ్చింది కదా! ఎన్‌కి ఎమ్ ఇక్కడ రావాలి చూడండి. ఇక్కడ ఎన్‌కి ఎం అయినప్పుడు ఇక్కడ కూడా ఎన్‌కి ఎం అవ్వాలి కదా! ఎన్‌కి ఎం ఇస్తే 4థ్ పొజిషన్‌లో ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఒక దగ్గర ఉంది. ఇక్కడ ఒక దగ్గర ఉంది. ఇందులో డబ్ల్యూ ఉంది, అది డబ్ల్యూ ఉంది. ఇది ఎలిమినేషన్ చేసేయవచ్చు. ఆ విధంగా ఎలిమినేషన్ చేసేసి కూడాను మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. కానీ ఎస్‌కి మనకి ఆపోజిట్ లెటర్ ఏదవుతుంది? హెచ్ అవుతుంది. ఓకి ఆపోజిట్ లెటర్ ఎల్. యూకి ఆపోజిట్ లెటర్ ఏది మనకి? ఎఫ్ వస్తుంది. ఓకే. ఎన్‌కి ఆపోజిట్ లెటర్ ఎమ్. నెక్స్ట్ డీకి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ. ఓకే. ఇచ్చిన ఆప్షన్స్‌లో మనకి బి దగ్గర ఆప్షన్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది బి అవుతుంది. మిర్రర్ ఇమేజెస్ నుంచి మనం ప్రాబ్లం చూసుకున్నట్లయితే మిర్రర్ ఇమేజెస్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇచ్చిన లెటర్స్ అవే ఉంటాయండి.
ఇక్కడ కుడి నుంచి ఎడమకి ఉన్నది కదా ఇక్కడ ఎడమ నుంచి కుడికి రాయడమే. ఓకే, టీకి టీ అలాగే ఈక్వల్ రాసేస్తాం. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇది రివర్స్లో ఉంది కాబట్టి ఈ రెండు కూడా ఎలిమినేషన్ చేసేవచ్చు డైరెక్ట్గా. ఈ రెండిట్లో ఏదో వస్తుంది. నెక్స్ట్ ఈకి ఆపోజిట్గా ఈ రకంగా రాసేసుకుంటాం. ఎల్ అనేది ఈ రకంగా రాసుకుంటాం. జీ అనేది ఈ రకంగా రాసేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఐ అనేది ఐ అలా రాసేస్తాం. ఈ పి అనేది ఇటువైపు ఉంది కదా, పి ఇటువైపు వచ్చేస్తుంది. ఓకే, కుడి ఎడమ ఎడమ కుడి అవుతుంది అంతే. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఇది ఎక్కడ ఉంది? ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది. సిలో ఆప్షన్ ఉంది కాబట్టి కరెక్ట్ అనేది సి అనేది అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లమ్స్లో మనం చూసుకున్నట్లయితే దీనిలో ఏది డిఫరెంట్గా ఉంది అని మనకి వాడు క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగిందండి. ఈ క్వశ్చన్ మార్క్ డిఫరెంట్గా ఉండేటప్పుడు ఆర్కి ఎన్కి -4 డిఫరెన్షియేషన్ ఉంది, ఎన్కి జేకి -4 డిఫరెన్షియేషన్ ఉంది. దీనికి కూడా సేమ్, ఎల్కి హెచ్కి డికి దీనికి కూడా 4. నెక్స్ట్ దీనికి కూడా 4 ఉంది, దీనికి కూడా 4, దీనికి 4 ఉంది, దీనికి 4 ఉంది, దీనికి 4 ఉంది. దీనికి మాత్రం కేకి ఎఫ్కి మాత్రం 5 డిఫరెన్షియేషన్ ఉంది. కానీ డిఫరెంట్గా ఉన్నది పీకే ఎఫ్ ఉన్నది కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాటర్ ఇమేజెస్ ఇచ్చే ప్రాబ్లమ్స్ అండి. వాటర్ ఇమేజెస్ అంటే పైది కిందికి, కిందిది పైకి అవుతుంది. అదే కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, దీనికి హెచ్ కింద పైకి అయినా సేమ్ అలాగే ఉంటుంది, ఐ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎన్ విషయానికి వస్తే ఇది చూడండి, సింబల్ ఇటువైపు ఉంది కానీ ఇటువైపు అవుతుంది. డీకి సేమ్ డి అలాగే ఉండిపోతుంది, ఐ అలాగనే ఉండిపోతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఇది ఎక్కడ ఉందో దాని కరెక్ట్ ఆన్సర్ అనేది అదే అవుతుంది. ఓకే, ప్రాబ్లం చూసుకున్నట్లయితే 61కి 63కి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది? +2 ఉంది. 63కి 66కి +3 ఉంది. నెక్స్ట్ దీనికి 67కి ఎంత ఉంది? +5 ఉంది. నెక్స్ట్ దీనికి +7 ఉంది. నెక్స్ట్ దీనికి ఎంత రావాలి? 11 చేద్దాం. 11 చేస్తే ఎంత వస్తుంది? 89 వస్తుంది. ఎలా సార్ 11 చేసామనుకుంటే ఇక్కడ 2, 3, 5, 7, 11 ఇవన్నీ కూడా మనకి ఆడ్ నెంబర్స్ అండి. ఇది ఆడ్ నెంబర్స్ అంటే 2తో భాగించబడగా మనకి శేషం అనేది 0 రాని నెంబర్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, ఇవన్నీ కూడా బేస్ నెంబర్స్ అవుతాయి కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ 89 ఎక్కడ ఉంది? బి దగ్గర 18 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే 2018-22 ఎలా అయింది? 2022 నెక్స్ట్ దాన్ని ఏ విధంగా కోడ్ చేస్తారనేసి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 22 ఎలా వచ్చిందని చూసుకున్నట్లయితే 2 + 0 + 1 + 8 చేస్తే మనకి ఎంత వస్తుంది? 11 వస్తుంది. 11 × 2 చేస్తే మనకి ఎంత? 22 వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ అదే విధంగా చేద్దాం. 2022 ఎంత వస్తుంది? 6 వస్తుంది. 6ని × 2 చేస్తే ఎంత? 12 వస్తుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో 12 ఎక్కడ ఉందో? ఆప్షన్ బిలో 12 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వేరియేషన్ అనేది చాలా లాంగ్గా కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీగా ఇక్కడ మల్టిప్లికేషన్ అయ్యింది అనేసి ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, +2 చేస్తే ఎంత వస్తుంది? 32 వస్తుంది. 32కి +1 చేస్తే 33 వచ్చింది. ఓకే, అట్ ద సేమ్ టైం అదే ఇలా ఫాలో అవుదాం. × 2 చేస్తే ఎంత? 66 వస్తుంది. నెక్స్ట్ దానికి ఎంత యాడ్ చేయాలి? +2 యాడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ దీనికి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 68 × 2 ఎంత? నెక్స్ట్ దానికి 3 యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 139 అవుతుంది. ఈ 139కి × 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 278 వస్తుంది. దానికి +4 యాడ్ చేస్తే 280 వస్తుంది. నెక్స్ట్ దీనికి అదే విధంగా × 2 చేస్తే ఎంత? 282 × 2 చేస్తే ఎంత? 4, 16, 564 వస్తుంది. ఓకే, ఈ 564కి ఇక్కడ 1 యాడ్ చేసాం, ఇక్కడ 2 యాడ్ చేసాం, ఇక్కడ 3 యాడ్ చేసాం, ఇక్కడ 4 యాడ్ చేసాం. నెక్స్ట్ ఇంకెంత యాడ్ చేయాలి? +5 యాడ్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 569 అనేది రావడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ నెంబర్ ఏది? 569 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్లో 569 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో 569 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 569 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.